హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత నిధులు అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమైతే అయింది. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు పూర్తి చేయాలని, ఈ పనులు పూర్తి చేస్తేనే ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులు పూర్తి చేయాలని అయితే విజ్ఞప్తి చేసింది. ఇక ఏ పనులు పూర్తి చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి, వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇప్పటి వరకు 20 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏటా 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా విడుదలవుతూ వస్తున్నాయి. ఇక 21వ విడతగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అయితే ఈ యొక్క 21వ విడతకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు డబ్బులు అనేది కూడా 2,000 రూపాయల చొప్పున దాదాపుగా 9.8 కోట్ల మంది రైతుల ఖాతాలలో డబ్బులు విడుదలవుతాయి. ఇక దయచేసి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే మొదటగా అయితే ఈకేవైసీ ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఈకేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని, ఒకవేళ మీకు కొత్తగా అప్లై చేసుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మీ యొక్క వివరాలు అనేది కూడా నమోదు చేసుకుని పట్టా పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క వేసిన పంటలన్నీ కూడా ఈక్రాఫ్ట్ చేయించుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని బయోమెట్రిక్ ద్వారా కావచ్చు లేదా ఓటీపీ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే ఈ పథకానికి అర్హులవుతారు. అర్హులైన వెంటనే కూడా ప్రతి విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవడం జరుగుతుంది. దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోండి. ఈకేవైసీ ఎవరైనా కంప్లీట్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే ఈ యొక్క పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీకు జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు, టైం ఉంది కదా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుందాంలే డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అనేసి అలా చేస్తున్నటువంటి రైతులకైతే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావు. వెంటనే ఎవరైతే రైతులు ఈకేవైసీ సకాలంలో కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతగా డబ్బులు అయితే నేరుగా రైతుల ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావు. వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని పట్టా పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టా పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోండి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ అవుతాయి. పెండింగ్ ఏమైనా ఉన్నట్లయితే మీ యొక్క పీఎం కిసాన్ పోర్టల్లో కూడా మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి, పెండింగ్ ఉన్నట్లయితే క్లియర్ చేసుకోండి. ఇది అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.